సౌత్ కొరియాలోనే బాగుంటారు అబ్బాయిలు, ఇక్కడ బాగోరు. బీటీఎస్ 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 అంటే చాలా ఇష్టం తెలుసా అని చెప్తుండేది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మెల్కీజెదక్ గాంధీ. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా గమనించారా, బీటీఎస్ ఫ్యాన్స్ అయిన అమ్మాయిలను కొంతమంది అబ్బాయిలు అసహించుకుంటారు, మరి కొందరైతే వారిని సీరియస్ గా తీసుకోరు. కానీ అసలు విషయం ఏంటి, ఎందుకు చాలా మంది అబ్బాయిలు బీటీఎస్ ఫ్యాన్స్ అయిన అమ్మాయిలను అంతలా ఇష్టపడరు? సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు ఒక క్రొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. బీటీఎస్ అనేది కేవలం ఒక మ్యూజిక్ బ్యాండ్ కాదని, ఇది ఒక భారీ గ్లోబల్ ప్యాండమ్ అని అందరికీ తెలుసు. ముఖ్యంగా యూత్ లో బీటీఎస్ ఫ్యాన్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే చాలా మంది అబ్బాయిలు బీటీఎస్ ని అసహించుకునేలా ఎందుకు ఫీల్ అవుతున్నారు? సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, బీటీఎస్ ని అభిమానించే అమ్మాయిలు తమ ఫేవరెట్ మెంబర్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. సో ఇది కొంతమంది అబ్బాయిలకు చాలా ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు. ముఖ్యంగా ఎవరైనా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కంటిన్యూస్ గా పదే సార్లు బీటీఎస్ గురించి మాట్లాడుతూ ఉంటే అబ్బాయిలు ఎవరికైనా చాలా ఇరిటేటింగ్ గా అనిపించవచ్చు. కొందరు అబ్బాయిలు ఇది అవసరమా అని అనుకుంటారు కూడా. అంతేకాకుండా బీటీఎస్ మెంబర్స్ అందరూ స్మార్ట్, స్టైలిష్, టాలెంటెడ్ మరియు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటారు. ఇది కొంతమంది అబ్బాయిలో అసూయను కూడా కలిగించవచ్చు. సో కాబట్టి వారి బిహేవియర్ ను కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి అబ్బాయికి తన రిలేషన్షిప్ లో ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ కావాలి. కానీ బీటీఎస్ ఫ్యాన్స్ అయిన అమ్మాయిలు తరచుగా కేపాప్ ఐడల్ గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల అబ్బాయిల్లో ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. కొంతమంది అబ్బాయిలు నేను లైవ్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడు చూసినా బీటీఎస్ గురించే మాట్లాడుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. సో దీని వల్ల వారిలో పేషెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. కొందరైతే రియల్ లైఫ్ లో నాకున్న వాల్యూ కంటే బీటీఎస్ మెంబర్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని ఒక రకమైన నెగటివ్ ఆలోచన కలిగించుకుంటారు. కేపాప్ కల్చర్, ముఖ్యంగా బీటీఎస్ ని ఇష్టపడే అమ్మాయిలు వారి యొక్క డాన్స్, మ్యూజిక్, ఎమోషనల్ లిరిక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ చాలా మంది అబ్బాయిలకు ఇది అర్థం కాదు. అలాగే బీటీఎస్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రదర్శించుకునే విధానం కొంతమందికి ఎక్కువైపోతుందని అనిపిస్తుంది. ఎక్కడ చూసినా బీటీఎస్ గురించి మాట్లాడటం, వారి గ్లామర్ లైఫ్ గురించి కలలు కనడం, ఇది కొంతమందికి మితిమీరిన అభిమానంగా కనిపించవచ్చు. అలాగే కొంతమంది అబ్బాయిలు ఇది మన కల్చర్ కి సంబంధించింది కాదని భావిస్తారు. తాము పెరిగిన వాతావరణంలో కేపాప్ మ్యూజిక్ వినడం పెద్దగా అలవాటు లేకపోవడం వల్ల వారు దీన్ని చిన్న చూపు చూడవచ్చు. మన ఇండియన్ యూత్ ఎక్కువగా మన దేశంలో ఉన్న స్టార్స్ ని, సినిమా హీరోల్ని ఎక్కువగా ఇష్టపడతారు. కేపాప్ విషయానికి వస్తే కొంతమంది దీనిని హైప్ గా చూస్తారు. ఇక రిలేషన్ లో ఉండే అబ్బాయిల విషయానికి వస్తే వారి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు చూసినా బీటీఎస్ గురించి మాత్రమే మాట్లాడటం వల్ల వారిలో ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుందా అనే డౌట్ కూడా రైజ్ అవుతుంది. అంతేకాదు కొంతమంది అబ్బాయిలు బీటీఎస్ స్టైల్ ను ఫిమినైన్ గా భావిస్తారు. మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మన కల్చర్ కి అలవాటు పడిన అబ్బాయిలు బీటీఎస్ లుక్స్ కి అంతలా కనెక్ట్ కాలేకపోవచ్చు. సో ఈ విషయాన్ని కొంచెం పరిశీలిస్తే గనక అసలు సమస్య ఏంటంటే, అబ్బాయిలకు బీటీఎస్ అంటే నచ్చదనే కాదు, కానీ అది తమ రిలేషన్షిప్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోవడమే ది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు ఒకరికొకరు తమ రిలేషన్షిప్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటేనే అది కాస్త స్ట్రాంగ్ గా ఉంటుంది. సో బీటీఎస్ ఫ్యాన్స్ అయిన అమ్మాయిలు తమ అభిమానాన్ని ఎంజాయ్ చేయడం తప్పు కాదు. అలాగే అబ్బాయిలు కూడా వారి యొక్క ఇంట్రెస్ట్లను అర్థం చేసుకోవాలి. అయితే ఇద్దరు ఒకరికొకరు స్పేస్ ఇచ్చుకుంటూ తమ యొక్క హాబీస్ ని ఈక్వల్ చేసుకుంటే రిలేషన్షిప్ హెల్దీగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.